హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితోటి హెల్దీ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్ని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఈ గోధుమ పిండిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు నెయ్యి అయితే ఈ స్వీట్కి కొలత కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ పాడవకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి ఫ్రై అయింది అని తెలియడం కోసం పిండి మంచి ఫ్లేవర్ వస్తుందండి. కలర్ కూడా ఇలా చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పిండిలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది స్వీట్కి. ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. మీరు బెల్లాన్ని తురుమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లానికి బదులు పంచదార అయినా వేసుకోవచ్చండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్ కొలక. స్వీట్నెస్ బాగుంటుందండి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకున్న వారు కప్పు బెల్లం అయినా వేసుకోవచ్చు. బెల్లం కూడా గోధుమ పిండిలో బాగా కలిసేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ని తీసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ప్లేట్కి అంతా అప్లై చేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గరిటెతోటి చక్కగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా మీకు సాఫ్ట్గా రావడం కోసం ఒక బౌల్ తీసుకుని చక్కగా బౌల్ తోటి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా బౌల్ తోటి స్ప్రెడ్ చేసుకోండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ మీదకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పుని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. చాలా అందంగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పైన జల్లిన డ్రై ఫ్రూట్స్ ఊడిపోకుండా ఉండడం కోసం గట్టితోటి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్లోగా స్ప్రెడ్ చేసుకోండి. చక్కగా స్వీట్లోకి చక్కగా అతికిపోతాయి. స్వీట్ని వేడిగా ఉండగానే మీకు నచ్చిన షేప్లో పీసుల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే మనకి స్వీట్ గట్టి పడుతుందండి. అప్పుడు మళ్ళీ ఒకసారి నైక్ తోటి బాగా కట్ చేసుకుని పీసుల కింద డివైడ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకేంటి పెద్దలకేంటి ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి ఈ స్వీట్ రెసిపీ. అంత బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా. మనం ఇక్కడ గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.